మన ఆరాధనకు సహాయకరంగా యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనాన్ని ధ్యానించి మనం ఆరాధనలో పాల్గొందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం. జాన్ 6th chapter 35th verse. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే. నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడును దప్పిగొనడు. ఇంగ్లీష్ లో ఈఎస్వి వర్షన్ లో జాన్ 6:35 లో ఈ విధంగా రాయబడింది. Jesus said to them, I am the bread of life. Whoever comes to me shall not hunger, and whoever believes in me shall never thirst. I am the bread of life. జీవాహారము నేనే అనే ఈ స్టేట్మెంట్ మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో మానవుడిగా జీవించినప్పుడు తనను గురించి తాను చెప్పిన 7 ఐఆమ్ స్టేట్మెంట్స్ లో ఒకటి. 7 ఐఆమ్ స్టేట్మెంట్స్ తన గురించి తాను చేశాడు. వాటిలో ఒకటి ఐఆమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. ఈ 7 ఐఆమ్ స్టేట్మెంట్స్, ఈ 7 ఐఆమ్ స్టేట్మెంట్స్ కేవలం యోహాను సువార్తలో మాత్రమే కనబడతాయి, మరే ఇతర సువార్తల్లో కనబడవు. అయితే ఈ 7 ఐఆమ్ స్టేట్మెంట్స్ మనతో ఆయనకున్న సేవింగ్ రిలేషన్షిప్ ని ఒక ట్రమెండస్ వేలో, పవర్ఫుల్ వేలో మరి ఎక్స్ప్రెస్ చేస్తున్నాయి అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. యేసు ప్రభు వారు తనను గురించి చెబుతూ ఐఆమ్ అని వాడడం ద్వారా తాను 100% దేవుడినని తన ముందు తనను మనకు ఆవిష్కరిస్తున్నాడు. ఆ విషయాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభు 100% దేవుడు అనేది చాలా మంది వాదిస్తూ ఉంటారు. యేసు ప్రభు దేవుడి కుమారుడు, దేవుడు అని ఎక్కడ చెప్పాడు అని వాదిస్తూ ఉంటారు. ఈ ఐఆమ్ అనే పదాన్ని వాడడం ద్వారా యేసు ప్రభు వారు తాను 100% దేవుణ్ణి అనే విషయాన్ని మనకు తెలియజేశాడు అనే విషయం ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకనంటే ఈ ఐఆమ్ అనే పదం దేవుడు మాత్రమే వాడగలిగిన పదం. ఎక్సోడస్ 3:14 లో మరి నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనంలో తండ్రి అయిన యెహోవా దేవుడు మండుచున్న పొదలో నుండి తనను తాను మోషేకు బయలుపరుచుకున్నప్పుడు వాడిన సేమ్ పదాన్ని, ఐఆమ్ అనే పదాన్ని ఈ యేసు ప్రభు వారు ఈ ఐఆమ్ స్టేట్మెంట్స్ లో వాడాడు. ఇట్ స్పీక్స్ ఆఫ్ సెల్ఫ్ సఫిషియంట్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. అంటే దేవుడు స్వయంభవుడు, ఆయనకు ఎవరితో పనిలేదు, ఎవరి ద్వారా సృష్టించబడలేదు, ఎవరి ద్వారా ఆయన ఉనికిలో ఉండడు, ఆయన స్వయంభవుడు, సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ గాడ్ అనే విషయాన్ని మరి ఈ ఐఆమ్ స్టేట్మెంట్ అనేది, ఈ ఐఆమ్ అనే పదం మనకు తెలియజేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఇంగ్లీష్ లో ఐఆమ్ అనే మాట గ్రీకు భాషలోని ఎగో ఇమి అనే గ్రీకు పదం నుండి తర్జుమా చేయబడింది. ఎగో అనగా ఐఆమ్ అని అర్థము, ఇమి అనగా కూడా ఐఆమ్ అని అర్థము. లిటరల్ గా మరి గ్రీకు భాషలోంచి ఇంగ్లీష్ భాషలోనికి యేసు ప్రభు చెప్పిన విషయాన్ని మనం ట్రాన్స్లేట్ చేస్తే ఐఆమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ అని చెప్తా ఉన్నాడు. అంటే పునరుద్ఘాటిస్తున్నాడు తాను దేవుడిని అనే సంగతిని మరి యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ఘాటిస్తున్నాడు అనే విషయాన్ని ఈ సందర్భంగా పదే పదే నొక్కి చెప్తూ ఉన్నాడు అనే విషయాన్ని కూడా మనం గ్రహించవలసిన అవసరత ఉంది అని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ ఐఆమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్, జీవాహారము నేనే అనే ఈ స్టేట్మెంట్ ని మనము వాస్తవంగా అర్థం చేసుకోవాలి అని అంటే ఆ సందర్భాన్ని ముందు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఈ మాట చెప్పాడు, ఈ ఐఆమ్ స్టేట్మెంట్ చేశాడు, ఐఆమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ అనే సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అందులో ఉన్న అర్థాన్ని మనం గ్రహించి మనం ఆయన్ను ఆరాధించడానికి అది మనకు సహాయం చేస్తుంది. ఎప్పుడు ఏ సందర్భంలో యేసు ప్రభు వారు ఈ మాట అన్నాడు, తన గురించి స్టేట్మెంట్ చేశాడనే విషయాన్ని మనం గమనిస్తే అంతకు ముందు రోజు, ఈ మాట చెప్పడానికి ముందు రోజు యేసుక్రీస్తు ప్రభువారు ఒక గొప్ప మెరాకిల్ చేశాడు. అదేంటంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలని 5,000 మందికి ఆయన పంచిపెట్టాడు. ఆ విషయం యోహాను సువార్త 6వ అధ్యాయం 11, 12 వచనాల్లో ఉంటది. నేను చదువుతున్నాను, గమనించండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 11, 12 వచనాలు. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. వారు తృప్తిగా తినిన తరువాత అనే మాట రాయబడింది. అంటే యేసు ప్రభు వారు మరి ఈ స్టేట్మెంట్ చేయడానికి ముందు రోజు ఒక అన్లిమిటెడ్ మీల్ ని, అప్ టు దేర్ సాటిస్ఫాక్షన్, అందరూ తృప్తిగా తినగలిగేంతగా మరి ఒక మీల్ ని ఆయన ప్రొవైడ్ చేసినట్టుగా మనం చూస్తాం, అప్ టు దేర్ సాటిస్ఫాక్షన్. అయితే ఆ మరుసటి రోజు, ఈ మెరాకిల్ చేసిన మరుసటి రోజు యేసుక్రీస్తు ప్రభువారు
గలిలయ సముద్రం అవతల, గలిలయ సముద్రం యువతల ఈ మెరాకిల్ చేశాడు. మరుసటి రోజు గలిలయ సముద్రం అవతల ఉన్న కపెర్నహూముకు వెళ్ళాడు. ఆ కపెర్నహూముకు వెళ్ళినప్పుడు ముందు రోజు ఫిష్ అండ్ బ్రెడ్ సంతుష్టిగా తిన్న ఈ 5,000+ క్రౌడ్ ఎవరైతే ఉన్నారో వారు మరుసటి రోజు బ్రేక్ఫాస్ట్ టైంకి యేసు ప్రభువుని వెతుకుతూ కపెర్నహూముకి వచ్చారు. మరలా యేసు ప్రభువుని వెతుకుతూ కపెర్నహూముకి వచ్చారు. అప్పుడు యేసు ప్రభు వారు వారితో ఏం మాట్లాడుతున్నాడో 25, 26, 27 వర్సెస్ లో ఉంటది. నేను చదువుతున్నాను, గమనించండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 25, 26, 27 వచనాలు. సముద్రపు టద్దరిని ఆయనను కనుగొని, బోధకుడా, నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడగగా, యేసు, మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వల్లనే నన్ను వెదకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్షయమైన ఆహారం కొరకు కష్టపడుకుడి గాని నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దాన్ని మీకు ఇచ్చును, ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. అంటే పై వచనాల ప్రకారం యేసు ప్రభు తానేదైనా పెడితే, అంటే నిన్నటి దినమున సంతృప్తిగా తిన్న క్రౌడు మరుసటి రోజు మార్నింగ్ మరలా బ్రేక్ఫాస్ట్ టైంకి యేసు ప్రభు ఏమన్నా పెడతాడేమో అని ఆయన వెతుక్కుంటూ ప్రయాసపడుతూ అక్కడికి వస్తే వారిని సున్నితంగా మందలిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నాడంటే, క్షయమైపోయే ఆహారం కోసం మీరు ఇంత కష్టపడి అక్కడి నుంచి ఆ పడవలెక్కి ఇంత దూరం రావాల్సిన పని లేదు. వచ్చారు క్షయమైపోయే ఆహారం కోసం కాదు, అక్షయమైన ఆహారం కోసం కష్టపడాలి, మీరు ప్రయాసపడాలి అని వారి దృష్టిని ఫిజికల్ విషయాల నుంచి స్పిరిచువల్ విషయాల వైపు మళ్లించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు యేసు ప్రభు వారు. రొట్టెల కోసం, చేపల కోసం ఆయన వెతుక్కుంటూ వచ్చిన వారి దృష్టిని ఫిజికల్ విషయాల నుంచి స్పిరిచువల్ విషయాల వైపు మళ్లించాలని యేసు ప్రభు ప్రయత్నం చేస్తా ఉన్నాడు. వారు ఆ విషయాన్ని ఏమాత్రం గ్రహించకుండా మరలా ఏమంటున్నారంటే యేసు ప్రభుతో, మోషే అరణ్యంలో మన్నాను ఇశ్రాయేలుల కొరకు కురిపించాడు కదా, అలా మా కొరకు పరలోకం నుండి ఇంకేదన్నా కురిపిస్తే తినేసి వెళ్ళిపోతామని అడుగుతా ఉన్నా. అంటే మరలా వారు స్పిరిచువల్ విషయాల వైపు కాకుండా ఫిజికల్ థింగ్స్ నే మరలా యేసు ప్రభుని గురించి అడుగుతా ఉన్నారు, యేసు ప్రభుతో అడుగుతా ఉన్నారు. అప్పుడు యేసు ప్రభు వారు ఏమంటాడంటే, మన్నా తిని మరి అదేమో గ్రేట్ మెరాకిల్ అనుకుంటున్నారు, అదే గ్రేట్ ఫుడ్ అనుకుంటా ఉన్నారు మీరు. మన్నా తిని ఇశ్రాయేలు చనిపోయారు. అయితే అలాంటి ఆహారం కొరకు కాదు, పరలోకంలోండి దిగి వచ్చి జీవం ఇచ్చే, లైఫ్ ఇచ్చే నిజమైన ఆహారం, ట్రూ బ్రెడ్ ఉంది, దానికోసం మీరు ప్రయాసపడాలి, దానికోసం మీరు ఆపేక్షించాలని అడుగుతా ఉన్నాడు. మరలా ఫిజికల్ విషయాల నుంచి స్పిరిచువల్ విషయాల వైపు యేసు ప్రభు వారిని టర్న్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అప్పుడు వారు ఏమంటారంటే, అప్పుడు వారు ఆ విషయాన్ని గ్రహించి వారు ఏమంటారంటే, కొంతమంది యోహాను సువార్త 6వ అధ్యాయం 34వ వచనంలో, ప్రభువా, ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించు అని అన్నారు. అప్పుడు యేసు ప్రభు వారు ఈ మాట అన్నాడు జాన్ 6:35లో, జీవాహారము నేనే, ఐ ఆమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ అని అన్నాడనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఈ జీవమునిచ్చే, పరలోకంలోండి దిగివచ్చి జీవమునిచ్చే ఆహారం కొరకు మీరు చూడాలి అన్నాడు. ఇక్కడ లైఫ్ అనే ఇంగ్లీష్ పదానికి గ్రీక్ భాషలో 2 గ్రీక్ పదాలు ఉన్నాయి. అదేమిటంటే, ఒకటి బయోస్. బయోస్ అంటే ఫిజికల్ లైఫ్, మెటీరియల్ లైఫ్, అంటే భౌతిక జీవితాన్ని గురించి ఉన్న విషయం. రెండోది జోయే. జోయే అంటే స్పిరిచువల్ లైఫ్, ఆత్మీయ జీవితాన్ని గురించి. ఇక్కడ జీసస్ మరి వాడుతున్న పదము బయోస్ కాదు కానీ జోయే అనే పదాన్ని వాడుతా ఉన్నాడు. లైఫ్ ఇస్తుంది, పరలోకంలోండి దిగివచ్చి మీకు స్పిరిచువల్ లైఫ్ నిచ్చే, ఫుల్ఫిల్మెంట్ లైఫ్ నిచ్చే ఆ జీవం కోసం, ఆ బ్రెడ్ కోసం మీరు చూడాలి అని మరి యేసు ప్రభు వారు మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇది బ్యాక్గ్రౌండ్, ఈ యేసు ప్రభు వారు ఈ స్టేట్మెంట్ చేయడానికి ఉన్న బ్యాక్గ్రౌండ్. మరి అసలు ఆయన చెప్పిన పదంలోంచి మనం కొన్ని విషయాలు ఈ రోజు నేర్చుకుని మరి దాని నుంచి మనం ఎలా ప్రయోజనం పొందుతామో మనం ఆలోచించి ఆయన ఆరాధిద్దాం. వాస్తవంగా బ్రెడ్ అండ్ బైబుల్ గో టుగెదర్ కదా. బ్రెడ్ విషయాన్ని బైబుల్లో చాలా సార్లు ప్రస్తావించబడింది. ఉదాహరణకి బెత్లెహేమ్ అంటే హౌస్ ఆఫ్ బ్రెడ్ అని మరి బైబుల్లో రాయబడ్డం మనం చూస్తాం. ఆ తర్వాత ప్రభు బల్లలో కూడా బ్రెడ్, వైన్ ఉంటుంది అనే విషయాన్ని మనం చూస్తాం. లార్డ్స్ ప్రేయర్ లో కూడా, అంటే ప్రభు ప్రార్థన, పరలోక ప్రార్థనలో కూడా యేసు ప్రభు మనకు నేర్పించింది ఏంటంటే, గివ్ అస్ దిస్ డే అవర్ డైలీ బ్రెడ్, మా అనుదిన ఆహారం మాకు దయచేయమని ప్రార్థన చేయమని అడిగాడు. ఓల్డ్ టెస్టిమెంట్ లో కూడా టెంపుల్ ఆఫ్ గాడ్ లో షో బ్రెడ్, సముఖపు రొట్టెలు ఉంచబడిన బల్ల గురించి కూడా ప్రస్తావించబడింది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. అయితే యేసు ప్రభు వారు
ఐ ఆమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ అని చెప్పిన ఈ మాటలోంచి మనకు కలిగే ప్రయోజనం ఏంటో మనం ధ్యానం చేసి ఉదయకాలంన మనం ప్రభువుని ఆరాధిద్దాం. మొట్టమొదట విషయాన్ని మనం గమనిస్తే ఒక 3 సంగతులను నేను ఈ ఉదయకాలం మీ దృష్టికి తీసుకొని రావాలనుకుంటున్నాను. మొట్టమొదటిది ఏమిటనంటే, బ్రెడ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ అవర్ ఫిజికల్ లైఫ్. ఆహారము మన భౌతికమైన శరీరానికి ఖచ్చితంగా అవసరం. అది తినకపోతే మనం చనిపోతాం కదా! ఆహారం లేకపోతే, బ్రెడ్ లేకపోతే మనం చనిపోతాం. అదే విధంగా జీసస్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ అవర్ స్పిరిచువల్ లైఫ్. మన ఆత్మీయ జీవితాలకు, మన భౌతిక శరీరానికి బ్రెడ్ ఎంత అవసరమో, మన ఆత్మీయ జీవితాలకు యేసు ప్రభు అంత అవసరము అనే విషయాన్ని ఈ ఉదయకాలమున మనం గ్రహించవలసిన వారమై ఉంటున్నాం. మన ఆత్మీయ జీవితాలకు యేసు ప్రభు తప్పనిసరి. యేసు ప్రభు లేకపోతే మనం ఆత్మీయంగా చనిపోతాం. ఫిజికల్ బ్రెడ్ లేకపోతే శరీరం ఎక్కువ రోజులు ఏ విధంగా మనుగడ సాగించలేదో, అది ఎసెన్షియల్ అనే విషయాన్ని మనం గ్రహించి, యేసు ప్రభు కూడా మన ఆత్మీయ జీవితాలకు ఖచ్చితంగా ఎసెన్షియల్. ఆయన లేకపోతే మన ఆత్మీయంగా చనిపోతాం అనే విషయాన్ని మనం గ్రహించి, ఆ బ్రెడ్ ఆఫ్ లైఫ్ ని దేవుడు మనకు ఆఫర్ చేస్తున్నాడు కాబట్టి మనం ఆయన్ని ఉదయకాలమున ఆరాధించబద్దులమైనాం. రెండవ సంగతిని మనం గమనించినట్లయితే, మన భౌతిక శరీరానికి ఆకలి దప్పిక ఉంటుంది. వి హ్యావ్ హంగర్ అండ్ థర్స్ట్. ఖచ్చితంగా మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు భోజనం తీసుకోకపోతే ఆటోమేటిక్ గా మనకు ఆకలి అవుతుంది. దప్పిక, వాటర్ తీసుకోకపోతే ఆటోమేటిక్ గా దప్పిక అవుతుంది. అంటే ఫిజికల్ శరీరానికి హంగర్ అండ్ థర్స్ట్ ఉంటాయి. అదే విధంగా మన ఆత్మీయ జీవితానికి కూడా హంగర్ అండ్ థర్స్ట్ ఉంటుంది. మన ఆత్మీయ జీవితానికి కూడా మనకు ఆకలి దప్పులు ఉంటాయి అనే విషయాన్ని సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకనే ఒక క్రిస్టియన్ మ్యాథమెటిషియన్, క్రైస్తవ గణిత నిపుణుడు పాస్కల్ ఏమంటాడంటే, దెర్ ఈస్ ఎ గాడ్ షేప్డ్ వాక్యూమ్ ఇన్ ఎవ్రీ పర్సన్స్ హార్ట్ దట్ ఓన్లీ గాడ్ కెన్ ఫిల్ అంటాడు. అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషిలో దేవుడి ఆకారంలో ఉండే ఒక శూన్యత ఉంటుంది. దాన్ని దేవుడు మాత్రమే భర్తీ చేయగలడు అంటాడు. అంటే మనలో ఉండే ఆత్మీయ ఆకలిని ఈ ప్రపంచంలో ఉండే డబ్బు గాని, ఈ ప్రపంచంలో ఉండే అధికారం గాని, ఈ ప్రపంచంలో ఉండే రిలేషన్షిప్స్ గాని, వ్యసనాలు గాని, డ్రగ్స్, ఆల్కహాల్, ఫుడ్, మెటీరియల్ థింగ్స్ ఇవేవి సాటిస్ఫై చేయలేవు కదా! అంటే మన జోయే నీడ్ ని, మన స్పిరిచువల్ నీడ్ ని ఈ ప్రపంచంలో ఉండే బయోస్, ఫిజికల్ లైఫ్ కు సంబంధించిన నీడ్స్ ఏవి మనల్ని సాటిస్ఫై చేయలేవు అనే విషయాన్ని మనం గ్రహించాలి. మన సోల్ కి ఉండే 4 బేసిక్ నీడ్స్ ఏంటంటే, మన సోల్ కి, ఎవ్రీ సోల్ కి ఉండే 4 బేసిక్ నీడ్స్ ఏంటంటే, ఒకటి లవ్, రెండవది యాక్సెప్టెన్స్, మూడవది ఐడెంటిటీ, నాలుగవది సెక్యూరిటీ. ఒకటేమో ప్రేమ, రెండవదేమో అంగీకరించబడ్డం, మూడవదేమో మన గుర్తింపు, నాలుగవదేమో మన భద్రత. ఎవ్రీ సోల్ కి ఇవి బేసిక్ నీడ్. ఇవి ఈ ప్రపంచంలో ఉన్న మెటీరియల్ థింగ్స్ ఏవి సాటిస్ఫై చేయవు. వీటిని మెట్ చేసేది ఎవరంటే యేసు ప్రభువే. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. అంటే మన సోల్ కి ఉన్న బేసిక్ నీడ్స్ ని తీర్చగలిగేది ఇవేవి తీర్చదు. డబ్బు తీర్చదు, అధికారం తీర్చదు, రిలేషన్షిప్ తీర్చవు, ఈ ప్రపంచంలో ఉన్న ఏవి తీర్చవు. కానీ వీటిని తీర్చగలిగిన వాడు ఒక్క యేసు ప్రభు మాత్రమే. అంటే మన స్పిరిచువల్ నీడ్ ని, మన హంగర్ ని, మన థర్స్ట్ ని తీర్చగలిగిన వాడు యేసు ప్రభు మాత్రమే అనే మాట ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే జాన్ 6:35 లో యేసు ప్రభు వారు ఆ స్టేట్మెంట్ చేసి, ఐ ఆమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ అని ఏమంటాడంటే, కింద, నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడును తప్పికొనడు. ఎంత శ్రేష్టమైన సంగతిని యేసు ప్రభు వారు ఈ సందర్భంగా మనకు గుర్తు చేస్తున్నాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఫిజికల్ బ్రెడ్ ఉదయం తింటే మధ్యాహ్నానికి ఆకలి అవుతుంది. కానీ ఈ జీవాహారమైన యేసు ప్రభు దగ్గరికి వస్తే ఒకసారి మనం కదా, ఒకసారి వస్తే ఇక ఎన్నటికీ మనం ఆత్మీయ దప్పిక ఉండదు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే ప్రియులారా గమనించండి, పరలోకంలో ఆకలి దప్పికలు ఉండవు. వినాలి ఈ మాట, జాగ్రత్తగా గమనించాలి. పరలోకంలో ఆకలి దప్పిక ఉండదు. ఎందుకనంటే మన స్పిరిచువల్ నీడ్ మెట్ అయిపోయింది ఆల్రెడీ. ఇంకా పరలోకంలో మనకి ఎప్పుడు ఆకలి దప్పిక ఉండదు. కానీ నరకంలో ఆకలి దప్పిక ఉంటుంది. ఎందుకనంటే వాళ్ళ స్పిరిచువల్ నీడ్, నరకానికి పోయిన వారి స్పిరిచువల్ నీడ్ ఇంకెప్పటికీ మెట్ అవ్వదు. ఇంక అంతే, అది శాశ్వత కాలం అట్లా వారు ఆకలి దప్పికతోనే ఉంటారు. అందుకనే ధనవంతుడు పరలోకంలో పోయినప్పుడు ఆయన, నేను దప్పికొనుచున్నాను, లాజరు ఆ చిటికెన వేలి క్రొన నీళ్ళలో ముంచి నా దాహాన్ని చల్లార్చడానికి లాజరును పంపని ఆయన బ్రతిలాన్నట్టుగా చూస్తాం. ఎందుకు ఇది అనంటే, ఆ యేసు ప్రభు దగ్గరికి రాకపోతే ఎవరైనా సరే వాళ్ళు నరకానికి పోతే వారి ఆత్మీయ ఆకలి దప్పికలు ఎప్పటికీ తీరవు. అక్కడ ఆ విధంగానే ఉండిపోతారు. ఇక పరలోకంలో అయితే మన ఆకలి దప్పికలు తీరి మనము
ఇక ఆకలి దప్పికలు లేని మన జీవితాన్ని మనం ఎంజాయ్ చేస్తామనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం గమనిస్తే సుకార్ అనే ఊరిలో మరి యాకోబ్ బావి దగ్గర ఒక సమరయ స్త్రీ యేసు ప్రభువుని కలిసింది. ఆమె అప్పటి వరకు ప్రేమ ప్రేమ దాహం తీర్చబడలేదు ఆమెకు. 5 మందిని పెళ్లి చేసుకుంది. అయినా సరే ఆమె ఆ లవ్ అనే నీడ్ ఆమె మెట్ కాలేదు. అందుకని మరలా ఇప్పుడు ఇంకొక వ్యక్తితో సహజీవనం చేస్తా ఉంది. ఆ నీడ్ మెట్ అవ్వలేదు. ఎప్పుడైతే యేసు ప్రభువుని కలిసిందో ఆ ఆ స్పిరిచువల్ నీడ్ తీర్చబడింది. ఇక ఆమె అన్నిటికీ తప్పికొనని, ఇక ఎవరితో ఫిజికల్ రిలేషన్షిప్ అవసరం లేని స్టేటస్ కి ఆమె వెళ్ళిపోయిందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. పొట్టి చెక్కయ్య సంగతిని కూడా మనం ఆలోచిస్తే ఆయన ఎంతగా ధనం సంపాదించి తను తృప్తి పొందాలని అనుకున్నాడు. కానీ ధనం సంపాదిస్తానే ఉన్నాడు కానీ తను ఆశించిన తృప్తి రాలేదు ఆయనకి. ఎప్పుడైతే మరి ఆశతో యేసు ప్రభుని తన ఇంట్లో చేర్చుకొని తన హృదయంలో చేర్చుకున్నాడో, యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచాడో, ఆయన స్పిరిచువల్ నీడ్ మెట్ అయిపోయింది. ఆయన ఇక ఏమాత్రం డబ్బు విషయం హంగర్ కలిగి లేడు. ఆయన తనకున్న డబ్బుని ఇంకా ఇచ్చి వేయడానికి ప్రయత్నం చేశాడు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా, ప్రియ దేవుని బిడ్డలారా. కదా, ధనం తన ఆకలిని తీర్చలేదు అనే గ్రహింపు ఆయన కలిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఈ విషయాన్ని బట్టి ఈ ఉదయకాలంలో మనం దేవుణ్ణి ఆరాధించబద్దులమైన మూడవ సంగతిని మనం గమనిస్తే, ఈ జీవాహారం వలన కలిగే మనకు మూడవ ప్రయోజనం ఏమిటంటే, జాన్ 6:40లో యేసుప్రభు వారు అంటున్నాడు ఈ స్టేట్మెంట్ చేసిన తర్వాత, కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము, అంత్య దినమున నేను వాణ్ణి లేపుదును అంటున్నాడు. ఈ బ్రెడ్ ఆఫ్ లైఫ్ భుజిస్తే మనం అంత్య దినమున లేపబడతాం, మరియు ఆయనతో కలిసి ఎటర్నల్ లైఫ్ నిత్య జీవాన్ని పొందుకుంటామని బైబిల్ సెలవిస్తుందనే మాట ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. కాబట్టి ఈ బ్రెడ్ ఆఫ్ లైఫ్ మనకు ఆఫర్ చేసే 3 సంగతులు ఏంటంటే, మొట్టమొదటిది, ఈజ్ ఎసెన్షియల్ ఫర్ అవర్ స్పిరిచువల్ లైఫ్. ఆయన మన ఆత్మీయ జీవితానికి ఖచ్చితంగా ఆహారం ఎంత శరీరానికి అవసరమో మన ఆత్మీయ జీవితానికి యేసు ప్రభు అవసరము. రెండవది, శరీరానికి ఆకలి దప్పులు ఉన్నట్టు మన ఆత్మకు కూడా ఆకలి దప్పులు ఉంటాయి. ప్రతి మనిషికి బేసిక్ నీడ్స్ ఉంటాయి. అవి తీర్చబడాలంటే ఈ లోకంలో ఏవి తీర్చలేవు, కానీ యేసు ప్రభు దగ్గరికి వస్తే, అందుకే చాలా మంది భక్తుల జీవితాలను మనం చూస్తే వారు సంతృప్తి కలిగిన జీవితాలు జీవిస్తారు. ఇంకేం అవసరం లేదు. యేసు ప్రభుని ఒకసారి వారు కలుసుకొని యేసు ప్రభుని అందు సంపూర్ణంగా విశ్వాసం ఉంచిన తర్వాత ఇంకా వారు దేని కొరకు క్రేవింగ్ వాళ్ళ జీవితాల్లో కనపడదు. నిజమైన దేవుని సేవకులు మనం గమనిస్తే ఇక వాళ్ళు సంతృప్తి కలిగి, నాకు చాలు యేసు ప్రభు, ఎందుకంటే మై నీడ్ ఈజ్ మెట్ అయిపోయింది అని మరి ఆకలి దప్పిక తీర్చబడి మరి ఉంటారు. మూడవది, ఈ జీవాహారం మనకి అంత్య దినాన మనం లేపుతాను. అంత మాత్రమే కాదు, నిత్య జీవం ఎల్లప్పుడూ ఆయనతోటి ఆకలి దప్పులు లేని పరలోకంలో మనం శాశ్వతంగా ఉంటామని దేవుడు మనకు గుర్తు చేస్తా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, పరలోకంలోండి దిగి వచ్చి మనకు జోయి అంటే నిత్య జీవాన్ని ఇచ్చిన ఈ ట్రూ బ్రెడ్ ఆఫ్ లైఫ్ ని, జీవాహారమైన యేసు ప్రభుని ఉదయకాలమున ఆత్మతో సత్యముతో ఆరాధిద్దాం. దేవుడి మాటలు దీవించు. Let us stand up and worship the Lord. Those who can stand up, those who are elderly, you can remain seated. Let us softly worship our Lord. Softly, a little audibly. Then time will be given to those who want to worship audibly with a song or anything, but be very brief. Give opportunity to as many people as possible. Take this time. He is the bread of life who satisfies our every need in Him. When you trust in Him, when you lean on Him completely, every physical need, every spiritual need, every emotional need, He takes care. Each one of us would have tasted this in some measure in our life as believers. And the best is yet to come. He is going to take us to a place where there is no more need. We saw in hell there is always a need. You will be hungry always, you will be thirsty always, you will be in pain always. What a privilege, what a treasure to be saved by the Lord. Truly we cannot understand this love
Truly, we cannot understand the depth of these blessings. But with what little we have understood, we just want to worship you. And we want to live a life that pleases you and honors you, Lord. We thank you, we praise you, Lord. Accept our worship, for we offer this in the sweet and exalted name of our Lord and our Savior, Jesus Christ. Amen.